సార్ నమస్కారం సార్. నమస్తే సార్, యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఆ ఇష్యూ ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడుతూ బాబు గోగినేని గారు ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన కూడా విమర్శలు చేశారు సార్. వాళ్ళిద్దరికీ పెద్ద తేడా ఏం లేదు అని చెప్పేసి ఒక గుంటూరు కారంలో ఉన్న ఒక డైలాగ్ని ఆయన ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు. మరి ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరు ఏం చెప్తారు? అంటే ఆయన ఆ మాట అనడంలో తప్పేం లేదండి. త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఈ ఈ హనుమంతుడికి పెద్దగా తేడా లేదు అనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను నేను కూడా. ఆ డైలాగ్ రాసి ఉండకూడదు ఆయన. అది కేవలం ఆయన స్థాయిని చెప్పడంతో పాటు తన హీరో స్థాయిని కూడా ప్రజలకు తెలియజేశాడు ఆ డైలాగ్ ద్వారా. ఆ హీరో పాత్ర చేసినటువంటి నటుడి స్థాయి కూడా అదే అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. అంటే నటించేటప్పుడు అడగాలి కదా ఆయన, ఏమిటి డైలాగు అని కనీసం స్పృహ ఉంటే. ఇదొకటే కాదు, ఆ సినిమాలో చాలా డైలాగులు ఉన్నాయి. అది ఇది ఏంటి ఇలా చాలా ధోరణితో, అంటే ఒక విపరీత ధోరణితో బిహేవ్ చేస్తుంది ఆ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్. ఆ బిహేవియర్ అలా ఉంటేనే జనాలకు కనెక్ట్ అవుతుంది అని ఈయన కన్విన్స్ చేసి ఉంటాడు త్రివిక్రమ్. కన్విన్స్ కావటం అతను తప్పు. అంటే చాలా సందర్భాల్లో చేస్తున్న పాత్ర పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా చేసేస్తూ ఉంటారు. ఇది బాధ్యత లేదు అనే ఉద్దేశంతో ఏదో వాళ్ళు ఇచ్చారు మేము చేస్తున్నాం అన్న ధోరణిలో వెళ్ళిపోతారు. అలాంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ సినిమాలో గుంటూరు కారంలో. ఏంటిది ఇలా చూస్తోంది, ఈ టైప్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది అందులో. అంటే ఈయనకి ఇంట్లో ఒక మరదలు ఉంటుంది. ఆ మరదలు క్యారెక్టర్ని కూడా అలాగే డిజైన్ చేశారు. ఆవిడ ఉద్యోగం ఏంటంటే రోజువారీ ఆ ఇంట్లో తాగుబోతులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సర్వ్ చేయటమే. అంటే ఒక బారు వెయిటర్ లాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని. కాకపోతే అమ్మాయితో చేయించేసరికి దానికి ఒక గ్లామర్ వస్తుందని, తద్వారా ఆడియన్స్ వస్తారనేది త్రివిక్రమ్ గారి ఆలోచన. ఇలాంటి దిగజారుడుతనం అనేది మనకు చాలా సినిమాల్లో కనిపిస్తుంది. ఒక సినిమా అని కాదండి, అనేక సినిమాలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే కాదు, చాలామంది సినిమాల్లో కనిపిస్తుంది ఈ దిగజారుడుతనం. అనుకుంటే త్రివిక్రమ్తో పాటు అనేక మంది దర్శకులు అదే చేస్తున్నారు అక్కడ కూర్చొని. కె రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ కూడా. పర్టికులర్గా అడవి రాముడు అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా చాలా పెద్ద హిట్, ఎన్టీ రామారావు గారి సినిమా. అది ఇండస్ట్రీ హిట్ సినిమా అది. ఆ సినిమాలో ఒక పాట ఉంది, అంటే ₹1 కోటి పాటగా చెప్పుకునేవాడు వేటూరి సుందరమూర్తి గారు దాన్ని. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని. ఆ పాటలో హీరోయిన్ జయప్రద ఒక చెట్టుని చాటు చేసుకుని ఇలా చేతులు ఊపుతుంది. ఆ చేతులు ఊపే షాట్ ఎందుకు తీశారు అని తర్వాత ఎప్పుడో సౌందర్య లహరి అనే కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకి రాఘవేంద్రరావు గారు చెప్పినటువంటి సమాధానం చాలా దయనీయం. అంటే ఆ అమ్మాయి జాకెట్టు లంగా ఉన్నాయి, చీర మాత్రమే ఎగిరిపోయింది, అది వచ్చేస్తే పెద్ద ఇబ్బంది లేదు, ఈ అమ్మాయి కాదు 2 పీస్లో ఉంది అనే విషయం జనాలకు తెలుసు ఆల్రెడీ. అయితే ఈ చెట్టు చాటు చేసుకుని ఇలా చేతులు ఊపితే ఆ అమ్మాయి నగ్నంగా ఉందని ఆడియన్స్ అనుభూతి చెందుతారని నేను అనుకున్నానని దర్శకుడు నేరుగా చెప్పాడు. ఆ సౌందర్య లహరి కార్యక్రమంలో రాఘవేంద్రరావు గారు స్పష్టంగా చెప్పాడు, ఇది నా మైండ్ సెట్ అని. మరి వారిని ఏమనుకోవాలి? ఒకప్పుడు బిఎన్ రెడ్డి గారు బంగారు పాప అనే సినిమాలో హీరోయిన్తో డైలాగ్ రాశాడు. ఆయన డైలాగ్ రైటర్. బయటికి వెళ్తూ ఉంటాడు హీరో, నేను చీర మార్చుకుని వచ్చేస్తాను అంటుంది హీరోయిన్. ఆ డైలాగ్ వద్దన్నాడు బిఎన్ రెడ్డి గారు. ఎందుకు అంటే నేను చీర మార్చుకుని వస్తాను అని అమ్మాయి చెప్పినప్పుడు ఆడియన్స్ ఆ గదిలో ఏం జరుగుతోందో ఊహించుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అందుకని ఆ డైలాగ్ తీసి పడేయండి అన్నాడు. ఆయన తీసేశారు, ఆ డైలాగ్ లేదు సినిమాలో. ఆ లెవెల్లో కాషన్గా ఉండేటువంటి బ్యాచ్ ఒకటి ఉండేది ఇండస్ట్రీలో మొదటి నుంచి, కానీ తర్వాత పోయింది అది. ఎప్పుడైతే మనమే జనము జనమే మనము అనుకున్నారో, మన స్థాయిలో మనం సినిమాలు తీస్తే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చూస్తారు అనే ఒక విచిత్రమైన వాతావరణంలోకి ప్రపంచం వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి చాలామంది డైరెక్టర్లు చాలా సినిమాల్లో ద్వంద్వార్థాలు ఉండటము, జోకులు వేయటము, అమ్మాయిల మీద సెటైర్లు, హీరోతో చేయించటం, హీరోతో ఇలా కొట్టించడం పిల్లల మీద, ఇలాంటివన్నీ ఇబ్బందికరమే. ఇవన్నీ కూడా యూత్కి ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి సంఘటనలే, దృశ్యాలే.
ఈ సంఘటనల నుంచి కొంచెం ఉత్ప్రేరితమై కుర్రాళ్ళు ఆ పనులు చేస్తున్నారు అని ప్రూవ్ అయితే వీళ్ళని ఏం చేయాలి? ఈ సినిమాలు తీసేవాళ్ళని. అది ప్రూవ్ కాదు అనే ధైర్యంతో కదా మీరు ఇవన్నీ ఈ తరహా సన్నివేశాలు తీస్తోంది. కాబట్టి అదేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ని కార్నర్ చేసేసి ఒక మాట అనేసి ఆ సినిమాలకు ఏదో జనాలని పంపు చేయటం జరిగిపోతుంది అనేది భ్రమ అవుతుంది. జనాలు వాంటెడ్గానే ఆ సినిమాని కొంత పక్కన పెట్టారు ఆ రోజున, గుంటూరు కారం అనేటువంటి సినిమాని. అది గుర్తించాలంటే ఇది కేవలం ఆయన ఒకడే కాదు, త్రివిక్రమ్ ఒకడే కాదు, చాలామంది ఉన్నారు. బాబు గోగినేని కొంచెం దృష్టి పెట్టి నలుగురిని సోదోహరణంగా ఇలాగే మార్కెట్లో పెడితే బాగానే ఉంటుంది. బాబు గోగినేని వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం అంటే ఈరోజు అయిపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దూసుకుని వెళ్ళిపోతారు, ప్రవచనకారులుగా మారిపోతారు. అంటే ఇప్పుడు ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ప్రపంచానికి జ్ఞానబోధ చేస్తున్నట్టుగా ఒక అభయముద్ర ఇస్తూ కనిపిస్తూ ఉంటారు. లేదు వీళ్ళ ముద్ర వెనకాల చాలా ప్రమాదం ఉంది అనే విషయాన్ని ఓపెన్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం తప్పేం కాదు. ఒక రకంగా అతను అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది బాబు గోగినేని. అంటే సార్ ప్రణీత్ హనుమంతు బయట కామెంట్ చేసిన విధంగానే సినిమా వాళ్ళు కూడా సినిమాలలో కామెంట్ చేస్తున్నారు, అదే చెప్పింది ఆయన. బాబు ఇలాంటి దారుణమైన మాటలు చెప్తున్నారు మీరు మీ సినిమాల్లో, కాబట్టి మీ మీద కూడా కేసులు పెట్టాలి కదా అంటున్నాడు ఆయన. ఆ కేసులు పెట్టేస్తే కోర్టు నిర్ణయిస్తుంది ఏం చేయాలి వాళ్ళని. ఆ కేసులు పెట్టే చైతన్యం జనాల్లో రావాలి అనేది ఆయన ఉద్దేశం. ఆ చైతన్యం తీసుకురాగలిగితే మంచిది అని. అది ఏం జరుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది సమాజం ఈ కామెంట్స్ మీద అనేది చూద్దాం. సినిమా సెన్సార్ చేస్తారు కదా సార్, సెన్సార్ దృష్టిలోకి ఇవి రావంటారా? సెన్సార్ దృష్టిలోకి వచ్చినప్పటికీ అప్పటికే కట్స్ ఎక్కువ అయిపోతే ఇలాంటివి కొంచెం మేనేజ్ చేస్తారు. ఆ సినిమాకి కత్తెరలు బాగానే పడ్డాయి అనేది సమాచారం గుంటూరు కారానికి సంబంధించి. కొంతమేరకు లైట్ తీసుకున్నారు, కొన్ని వదిలేశారు, కొన్ని తెంపేశారు. ఆ తెంపిన వాటిలో ఇవి కూడా ఆ తెంపి వదిలేసినటువంటి వాటిలో ఇవి ఫ్లో అయిపోయింది. దాన్ని తర్వాత తొలగించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అంటే ఇలా సెన్సార్ అనేది ఉన్నప్పటికీ సెన్సార్ పరిధి దాటి జనంలోకి పంపైపోయే సన్నివేశాలు అనేకం ఉంటాయి. అంటే అక్కడ కూడా పెద్ద ఉత్తమ స్థాయి పెద్దలు ఉంటారని అనుకోవడానికి లేదు. అక్కడ కూడా అధమ స్థాయి నుంచి అన్ని బుర్రలు ఉంటాయి. మెజారిటీ బుర్రలు ఓకే అంటే అది బయటకు వచ్చేస్తుంది. ఆ పద్ధతిలో డెలివరీ అయిపోయినటువంటి సర్టిఫికెట్ అది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో ఎవరు సరైనటువంటి జ్ఞానం లేకుండా ఇలా చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఒక రకంగా కేవలం త్రివిక్రమ్ ఒకటే కాదు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా రాఘవేంద్రరావు గారు ఇలా చాలామంది దర్శకులకి ఈ అధమ స్థాయి టేస్ట్ ఉంది. ఈ అధమ స్థాయి టేస్ట్ ఉండటమే ఇలాంటి పోకడలకు కారణం. బాబు గోగినేని మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా కొంచెం వాయిస్ రైజ్ చేస్తే కొంతమేరకు ఈ కార్యక్రమాలు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సార్ ప్రణీత్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. మరి అదే సినిమా రిలీజ్ అయినప్పుడే ఈ అంశాలపైన ఖండించవచ్చు కదా, అప్పుడే ఇష్యూకి వస్తుంది. అప్పుడు విషయాలు కాదండి, అప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు మాట్లాడారు సినిమాల్లో అసభ్యత ఉంటుందని. ఓకే, ఇప్పుడు ఇష్యూ జరిగింది కాబట్టి బాబు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఈ హనుమంతు ఫ్యామిలీలో రెస్పెక్టబుల్ వ్యక్తులు ఉన్నారని మాట్లాడారు కదా, జడ్జి స్థాయిలో వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ అఫీషియల్స్ ఉన్నారు ఆ ఫ్యామిలీలో, మోస్ట్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ అది అని మాట్లాడారు కదా. ఇలా మోస్ట్ ఇంటలెక్చువల్ అని చెప్పుకునేటువంటి మీ గురూజీ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి బుర్రలో ఉన్నటువంటి ఇది పరిస్థితి, కంటెంట్ ఇది. ఆయన దాన్ని ప్రదర్శించినా ఎవడూ మాట్లాడలేదు. కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలని చెప్పాడు ఆయన. ఎప్పుడు చెప్తే ఏముంది, విషయం ఆయన కనెక్ట్ చేసి చెప్పిన పద్ధతి బాగానే ఉంది. ఈ ఇన్సిడెంట్తో దాన్ని లింక్ చేసి అలా ఆలోచించాలనేది ఒక ప్రాతిపదిక, ఒక బేస్మెంట్ వేసాడు అతను. దాన్ని తప్పుపడితే అలాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.